ప్రమాదం అనిపిస్తే వెంటనే బయటకు వచ్చేయండి. మీ ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోకండి. తొందరగా వెళ్ళండి. రేయ్, ఆకలేస్తుందిరా, వెళ్ళి భోంచేసి వద్దాం పదా. అలాగే అన్నా. అక్షయ, అక్షయ్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈ వసీకర చూసిందంటే అక్షయ్ని వదులుతుందా? అక్షయ్య ఈ సమయంలో ఇక్కడికి ఒంటరిగా ఎందుకొచ్చింది? దాని చావును అదే కోరుకుంటుంది. మెల్లగా లోపలికి రప్పించుకుని దాంతో ముక్కు పుడకను దొరికించుకుని చంపేస్తాను. అక్షయ్ని చూసేసింది, కోటలోకి తీసుకొచ్చిందంటే అక్షయ బతకదు. ఎలాగైనా కాపాడాలి. నువ్వెలా విడిపించుకున్నావు? నా మనవరాల్ని కాపాడుకోవడానికి నా అమ్మవారే నన్ను విడిపించింది. అయితే నా అమ్మవారు నీ మనవరాల్ని లోపలికి రప్పిస్తుంది చూడు. నా అక్షయ్ని నువ్వు ముట్టుకోలేవే. ముందు నిన్ను కట్టి తర్వాత దాన్ని నీ ముందుకు తీసుకునొస్తాను. పద. వదలవే, వదలు. నిన్ను వదలు. వదలవే. రేయ్, ఎక్కడ చచ్చారా? రే, ఎక్కడికి పోయారా? ఇది తప్పించుకోబోయింది. కాపలా ఉండండి. నా మనవరాల్ని ఏం చెయ్యకు. నిన్నే. అక్షయ, అమ్మా అక్షయ, 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 బావా. అవని, అక్షయ ఏది? ఇందాకటి నుంచి కూడా తను అలికిడలేదు. ఎక్కడికి వెళ్ళింది? చూద్దాం పద. అక్షయ, 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 బావా నువ్వు అటువైపు వెతుకు. అక్షయ, 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 అమ్మా అక్షయ, 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 బావా ఆయన అడుగు. బాబాయ్, బాబాయ్, ఏంటి బాబు? మా అక్షయ ఏమన్నా కనిపించిందా? లేదు బాబు, కనిపించలేదు. ఈ సమయంలో మనతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? బయటికెళ్ళి చూద్దాం బావా. అవని, ముందు ఇంట్లో అందరికీ విషయం చెప్దాం. మరోసారి ఇంట్లో వెతుకుదాం. పద. మావయ్య, నానా, మావయ్య, నానా, అన్నయ్య, అక్క, బావా, అందరూ ఒకసారి బయటికి రండి. ఏమైందిరా? రాత్రిపూట నకలరుపుల్లా ఏంటి మీ గోల? ఏమైంది శ్రీకర్? అక్షయ్ కనిపించడం లేదు నాన్న. ఇల్లంతా వెతికాము, బయట కూడా చూసాము, అయినా ఎక్కడ కనిపించడం లేదు. అలా షికార్కి బయటకెళ్ళిందేమో. బయట కొరువు దెయ్యం తిరుగుతుంది. షికారుకు వెళ్తే ఆ దయ్యానికి దొరికిపోతుంది. దయ్యాలు చిన్నపిల్లల్ని కూడా వదలవు. అయినా వాటికి
పిల్లల్ని ఆహారంగా సేవించడం అంటే ఎంతో ఇష్టం. అయితే అక్షయ శవంలా తిరిగొస్తుందన్నమాట. అంతేగా మరి. థు, అవి నోర్లా డ్రైనేజీ మోరీలా మంచి మాటలు రానేరావా? ఉన్నదేగా అన్నాం. నువ్వు నీ కూతురు పెద్ద త్యాగమూర్తుల్లా బిల్లపిస్తున్నారు కదా. పొరపాటున ముక్కుపుడుకు గురించి తెలుసుకుందామని ఆ కోట వైపు వెళ్ళిందనుకోండి, ఇక అంతే సంగతులు. కోటలోకి వెళ్ళిన వారే కాదు, కోట వైపు చూసిన వారు కూడా ప్రాణాలతో వెనక్కి తిరిగి రారు. నువ్వు అక్షయ్ మీద ఆశలు వదులుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఇంకా నోరు ముయ్యండి మీరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఈ పల్లెటూరులో జరుగుతున్నవి అవే కదా. నేనేమైనా లేనిపోని మాటలు అంటున్నానా ఏంటి? నా బంగారం ప్యూర్ గోల్డ్ లాంటిది. ఏం మాట్లాడినా ప్యూర్గా మాట్లాడుతుంది. నా బిడ్డ గురించి మాట్లాడడానికి సరిపోరు మీరు. అవని, ఇప్పుడు వీళ్ళతో గొడవ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. బయటికి వెళ్ళి అక్షయ్ని వెతుకుదాం, పద. పెద్దరాజు, మనం కూడా వెళ్దాం పద. మనం కూడా వెళ్దామంటారా? మనకేం అవసరం? రిపోర్టర్లు శవాలుగా మారినట్టు ఆ అక్షయ్ కూడా ఆ విధంగా మారి కనబడుతుందేమో. మనకి ఒక అడ్డం తొలగిపోతుంది. బయట రావి చెట్టు ఊగుతుంది, దెయ్యం తిరుగుతుంది. ఈ సమయంలో మనం బయటికి వెళ్ళొద్దులే. చిలకమ్మ నాగమ్మలు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది. బయటికి ఇంకా రావేంటి? నీకోసమే ఈ కోట ఎదురు చూస్తోంది అక్షయ. నీ బంగారు పాదం లోపల పెడితే నా జాతకం మారిపోతుంది. అక్షయ, అక్షయ, అక్షయ! అక్షయ, నిన్ను రప్పించడానికి నేను ఎంతో శ్రమపడాల్సి వస్తుంది అనుకున్నాను. ఇంత సులభంగా నీ అంతటి నువ్వే వస్తావని అనుకోలేదు. నీ వల్ల మేము భోంచేయకుండా వచ్చేసాం. 10 నిమిషాల్లో వస్తాం. ఇంకోసారి తప్పించుకునే ప్రయత్నం చేశావంటే ఈసారి నిజంగానే నీ ప్రాణాలు పోతాయి. పదరా. నేను ఊహించని విధంగా నా కాళ్ల దగ్గరకొచ్చిన అదృష్టాన్ని నేను వదులుకోను. అక్షయ, అక్షయ! అమ్మా అక్షయ! ఈ సమయంలో మనతో మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను వల వెయ్యకుండానే కారణ జన్మురాలైన ఈ బంగారు చేప పడింది. వదులుకుంటానా? నేను నీకు చిక్కను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు.